నిన్న బస్సులో ప్రయాణించినటువంటి వ్యక్తికి చేతికి గాయాలయ్యాయి. కొంతవరకు వెనుక సీట్లో కూర్చోవడం వల్లనే తను ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్తున్నాడు. తనతో మాట్లాడదాము. నిన్న ఏ సమయంలో ఘటన జరిగింది? 6:40 లోపు అయిపోయింది మొత్తం. మీరు ఎక్కడికి వెళ్తున్నారా? హైదరాబాద్ వెళ్తున్నా, తాండూరు నుంచి హైదరాబాద్. రెగ్యులర్గా మీరు డ్యూటీ పర్పస్ బస్సులోనే వెళ్తూ ఉంటారా, లేకపోతే ఓన్ వెహికల్లో వెళ్తారా? మామూలుగా అయితే నేను మొన్న ఫంక్షన్ ఉండే, దాన్ని చూసుకొని మండే వెళ్ళిపోమని ట్రైన్ మిస్ అయింది. 4 o'clock ట్రైన్, 5 o'clock బస్ ఉండే కాబట్టి దీనికి వచ్చేసిన. దానివల్ల మీరు ఎన్నో సీట్లో కూర్చున్నారు, అసలుకి ఆ టైంలో ఏం జరిగిందో కనీసం మీకు ఐడియా ఉందా? అసలు చూసేలోపు మొత్తం కంకరణ వచ్చేసింది లోపలికి, కళ్ళు తెరిచే లోపు అంతే. మంది మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి కూడా డ్యామేజ్ అయింది. చేతులు ఇరిగినాయి, 2-3. నా పక్కన కూర్చున్న వాళ్ళకి చేతులు ఇరిగి సీట్లలో ఇరకబడ్డారు ఇట్లా. అంటే టిప్పర్ డ్రైవర్ గుద్దడా లేదంటే బస్ వెళ్ళి గుద్ది? టిప్పర్ వచ్చి గుద్దేసింది. అంటే ఓవర్ స్పీడ్, అంత స్పీడ్ ఉన్నందుకే అంత ఇదైపోయింది కదా. ఇంతకు ముందు ఎప్పుడైనా అలాంటి ఇన్సిడెంట్లు చూసారా మీరు? లేదు, ఇప్పటివరకు ఎప్పుడు ఈ రోడ్ల మాత్రం ఇంత పెద్దది అసలు ఎప్పుడు లేదు. మస్తు జర్నీ చేస్తా కానీ ఫస్ట్ టైం. అంటే అనుకున్నారా అదృష్టవశాతే బయటపడ్డారు అని? చెప్పలేము, వెనుక వస్తున్నా కాబట్టి కొద్ది చిన్న చిన్న డ్యామేజ్ల వల్ల బయటపడ్డా అంతే. మీ పేరు? జగదీష్. హైదరాబాద్ ఉద్యోగం రీత్యా వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాడు. ట్రైన్ మిస్ అవ్వడంతోనే బస్సులోని ప్రయాణించాడని చెప్తున్నాడు. నిజంగా చాలామంది కుటుంబాలలో ఒక చీకటి రోజునే నిన్న చెప్పాలి. 19 మంది చనిపోవడం కాదు, 19 కుటుంబాలు రోడ్డును పడ్డాయని చెప్పొచ్చు. నిజంగా ఈ తల్లి అదృష్టవంతురాలని చెప్పాలి. ఇప్పుడు ఎంతోమంది బిడ్డల్ని కోల్పోయినటువంటి తల్లులు తల్లడిల్లిపోతున్నారు. ఇక కనీసం చివరి చూపు కూడా చూసుకోలేనటువంటి తల్లులు ఎంతోమంది నిన్న మిగిలారని చెప్పుకోవచ్చు. చెప్పమ్మా, నిజానికి నిన్న జరిగినటువంటి ఘటన అందరి జీవితాల్లో ఒక చీకటి రోజు అనే చెప్పాలి. సో నీ కొడుకు అదృష్టవంతుడు అనుకుంటున్నాను. అవును మేడం, నా కొడుకు అదృష్టవంతుడే. ఉన్నోళ్ళంతా మాత్రం కూడా దేవుని దయ వల్ల అదృష్టవంతులే. ఇక నిన్న ఆడి వరకు చనిపోయిన వారు ఎందరో దేవుని కృపణ, మళ్ళీ వాళ్ళ కృపణ. పొద్దున లేచిన టైం బాగలేదు వాళ్ళది. ఇక కొంతమంది మృతి చెందారు. ఇక దేవుని దయ వల్ల మా కొడుకు మాకు మంచిగానే 9:30 కల్లా మాకు ఇరుకైంది. మేము చేసినాం 2:30 వరకు. అప్పటి నుండి ట్రీట్మెంట్ అందించింది. అప్పటి నుండి మా కొడుకు మాకు ఇప్పటి వరకు మంచిగానే ఉన్నాడు. మీకు వార్త తెలిసిన తర్వాత అనిపించిందా, అయ్యో నా బిడ్డ ఎట్లు ఉన్నాడు? చూడలేం కదా మేడం, దూరము ఒక్కడే ఉన్నాడు. ఏమైందో ఎట్లా ఉన్నాడో అని భయంతోనే హాస్పిటల్ వరకు చేరే వరకు, మాకు చూసిన వరకు మాకు అసలు మంచి శాంతి లేదు. వచ్చి చూసినాక మాకు దేవుడు నయ్యం, మా అబ్బాయి మాకు మంచిగా ఉన్నాడు, కూలుకున్నాడు, సాలు ఇంత దయ వలన ఇంత మందిలో మా కొడుకు మాకు మంచిగా ఉన్నాడు సాలు అని అనుకున్నాం మేడం. ఇది జరిగింది. మేము లేమిగా సాలు తీసుకొచ్చిన వాళ్ళు దేవుని దయ వలన, అది తెచ్చిన వాళ్ళకు దేవుని కృప వాళ్ళకు చెల్లించునుగా. కానీ మీకు కూడా అందరికీ దేవునికి మనకి చెందినగా కానీ అందరికీ వందనాలు చేస్తున్నాం మేడం. నిజంగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లు అందరూ నుజ్జునుజ్జైపోయారు. అవి మనకి చూడ్డానికే వాళ్ళని ఒక భయంగా ఉంది. మరి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి? అదే మేడం, ఇక తల్లిదండ్రుల పరిస్థితే చూడాలి అని ఏదన్నా చేస్తారేమో అని మేము అనుకుంటున్నాం, సాయపడతారేమో అని. దాని వలన వాళ్ళకు వీళ్ళ గుణంగా ఏదైనా సాయం చేస్తారేమో అని మేము అనుకుంటున్నాం. కానీ అది మీకు తెలియాలి మేడం. గతంలో ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్ మీ చేవెళ్ళ ప్రాంతంలో కావచ్చు, వికారాబాద్లో కానీ జరిగాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? ఇప్పటి వరకు మేము చూడలేం మేడం. ఇప్పటి వరకు ఇట్లాంటి ఘోరమైన యాక్సిడెంట్ మాత్రం ఇప్పటి వరకు చూడలేదు. ఫస్ట్ చూసిందైతే నిన్న జరిగిన ఘటన ఇది ఫస్ట్ చూసడం. మా బాబు కూడా ఎప్పట్లో సంవత్సరంలో 1-2 సార్లు మా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి ఇక్కడ వచ్చి డ్యూటీ చేసుకొని మళ్ళీ లీవులు ఉన్న టైం ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. మంచిగా ఉన్నావురా అంటే మంచిగా ఉన్నామని అనేసాడు. సరేలే అంటాను. నిన్నటికి కూడా అట్లనే అనుకున్నాం. ఇట్లా జరిగేది నిన్న ఫస్ట్ టైం. అంటే మస్తు రోజులా ఇక్కడ వచ్చి డ్యూటీలు చేయబట్టి మాకు తెలిసిన వరకు అయితే
15 సంవత్సరాలు ఆయన ఈ అబ్బాయి చేయబట్టి మా తమ్ముడు చేస్తున్నాడు. వాడు 20 సంవత్సరాల వరకు ఉంటాడు ఇక్కడిని. వాళ్ళని కాళ్ళతో పాటు వాళ్ళని పెట్టుకున్నాడు ఇక్కడిని. ఎప్పుడు మంచిగా ఉన్న వాళ్ళే నిన్న టైం మంచిగా ఎప్పుడు బాగున్నాడు అంటే దాన్ని సిచ్యువేషన్ బట్టి చూస్తే మా కొడుకుల ఇప్పటి వరకు ఉన్నది మాటకము దేవుని దయ వలన అలా టైం మంచిగానే ఉన్నది అనుకున్నాను. నా పేరు లక్ష్మి. మాది కోస్గి మండల్ సజ్జకన్పేట్ విలేజ్. మా కూతురు వాళ్ళ అత్తమ్మ ఇక్కడ గొంగపల్లిలో ఉంటుంది. ప్రతిరోజు న్యూట్రిషన్ కోసమని చేవేళ్ళకి వస్తుంది, అంటే హెర్బల్ లైఫ్. అందులో ఆమె కొంచెం జైన్ అయ్యి మందిని కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళకి ఆరోగ్యపరంగా మెడిసిన్ ఇప్పించడానికి వెళ్తుంది రోజు. అలాగే ఈరోజు కూడా అలాగే వెళ్ళింది, అదే బస్కి ఎక్కుతుంది రోజు. అక్కడ 6:30కి ఎక్కింది మేడం మన్నెగూడెంలో. ఇక్కడ చేవళ్ళకి వచ్చే వరకు మాకు తెలియదు, ఎక్కడ యాక్సిడెంట్ గురించి తెలియదు. ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే వచ్చినాము. ఆమెకి అక్కడ బాగా దెబ్బలు తగినాయి. మొత్తం కంకర మొత్తం ఆమె నిలబడింది బస్సులో. కూర్చున్న వాళ్ళకి మాత్రం స్పాట్ డెడ్ అయ్యిందంట. ఆమె ఇక్కడ నిలబడ్డాక ఇక్కడ వరకు ఆమెకు కంకర నిండిపోయింది. ఆమె అరుస్తుందంట, కంకర తీయండి అంటుందంట. కానీ ఎవరు కంకర తీయకుండా వీడియోలే తీస్తురంట. అక్కడ జనాలను మనం వాళ్ళను రక్షించేటట్టు ఉండాలి, కానీ మన కోసమని ఇట్లా ఫోన్ల ద్వారా పెట్టుకోం. కానీ అందరు అరుస్తుంటే కూడా ఫోన్ మొబైల్ తోటే వాళ్ళని వీడియోలు తీయడం ఏంది, వాళ్ళని రక్షించాలి. కానీ అక్కడ ఆమె మస్తు వలుతుందంట, కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీస్తుంటే ఆమె మొత్తం ఒక చెయ్యి బయటకు ఉందంట. ఆ చెయ్యితోటి మొత్తం తీసుకొని అందులో ఒకరు ఇద్దరు మంచిగా ఉన్న వ్యక్తులు వచ్చి ఆమెను బాడీకి బయటకు తీసిస్తే ఆమె సేఫ్టీగా ఉంది మేడం. ట్రీట్మెంట్ తీస్తుంది, మాట్లాడుతుంది. మొత్తం అక్కడక్కడ గాయాలు బాగానే తగ్గినాయి, మూగ దెబ్బలు అనేది తగ్గినాయి. ఆమెకు బాడీకి మొత్తం రక్తం కూడా ఏం రాలేదు, కానీ మొత్తం ఇక్కడ ఇవన్నీ దెబ్బలు బాగా తాకినాయి. ఆమెకు మూగ దెబ్బలు కనబడటం లేదు, కానీ బాడీ పెయిన్స్ బాగున్నాయి. ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మంచికైతే ఎలాంటి ఇది లేదు, బాగానే ఉంది.